నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి బలమన్న మంత్రి లోకేష్. మృతి చెందిన నేత బాలకోటిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని హామీ. మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లులో పెద్ద ఎత్తున తిరంగ యాత్ర. వేలాది మంది ప్రజలు కూటమి నాయకులతో కలిసి పాదయాత్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ షర్మిల. కార్మికులను తొలగిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, వారి సంక్షేమానికి తాను పెద్దనలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. పార్టీ కోసం అహర్నిశలో పాటుపడే కార్యకర్తల బాగోలు చూడడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన దివంగత టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలిపించి పరామర్శించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెన్న రామకృష్ణారెడ్డి, మాది అలవాల గ్రామం. మా పెదనాన్నగారి పేరు వెన్న బాలకురెడ్డి. ఆయనకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 3 సార్లు సర్పంచ్ గాను, ఒకసారి మండలాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన పరపతి అనే ప్రజాదరణ ఓర్వలేని వైసీపీ పార్టీలో కొందరు వ్యక్తులు ఆయనపై 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. మొదటిసారి పమ్మె వెంకటేశ్వర రెడ్డి మరియు పూజల రాముడు అనే 2 వ్యక్తులు ఊరు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు కత్తులు గొడ్డలతో దాడి చేసి చనిపోయాడేమో కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అదృష్టవశాత్తు మేము బతికించుకోగలిగాం. కేసు ఫైల్ చేసాం, కానీ కేసు ఫైల్ చేయడంలో చాలా ఒడిదుడుకులు ఫేస్ చేసాము. కేసులో కూడా ఎలాంటి అభివృద్ధి లేదు, వాళ్ళకి సరైన శిక్ష పడలేదు. పడకపోగా తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత అదే వ్యక్తులు నిద్రపోతున్న వ్యక్తిని నిద్రలేపి వేరే పేరుతో చెప్పి బయటికి పిలిచి ఆ నిద్రలోనే ఆ మనిషి పైన గన్తో కాల్పులు జరిపారు. 2 బుల్లెట్లు దిగడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ 20 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. అప్పుడు కేసు పెట్టాము, కానీ ఈ నిందితులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోగా వాళ్ళు ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక లోకేష్ గారి చొరవతో చంద్రబాబు గారి హయాంలో ఆ నిందితుల మీద సరైన ఇన్వెస్టిగేషన్ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్ష పడాలని అడగటం జరిగింది. దానికి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి వాళ్ళకి సరైన శిక్ష పడేలా చూస్తామని మాకు భరోసా కలిగించారు. ఈ విషయంలో మొదటి నుంచి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ బాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా చాలా అందుబాటులో ఉండి మాకు అన్ని విధాలా సహకరించారు. కానీ మేము కోరుకునేది ఒకటి, మా ఫ్యామిలీ తరఫున ఎవరైతే మా పెదనాన్న హత్యకు కారకులు అయ్యారో వాళ్ళందరూ కఠినంగా శిక్షించబడాలని కోరుకుంటున్నాం. దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు గారు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. మనిషిని కోల్పోయాం కాబట్టి ఆర్థికంగా అన్ని విధాలు నష్టపోయి ఉన్నాము. అన్ని విధాలు లోకేష్ గారు మమ్మల్ని ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ నమ్మకంతో భారత్ వైపు చూడాలంటే పాకిస్తాన్ 1కి 1,00,000 సార్లు ఆలోచించేలా మన దేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా సత్తా చాటిందని మంత్రి నిమ్మల రామనాయుడు తిరంగ యాత్రలో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పెద్ద ఎత్తున తిరంగ యాత్ర నిర్వహించారు. స్థానిక ఎడ్ల బజార్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు వేలాది మంది ప్రజలు కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల పాదయాత్ర చేశారు. 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాటు ప్రజలందరూ కూడా 3 రంగుల జెండాలతో ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది పార్టీలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా తరలి వచ్చి ఈ యొక్క తిరంగా యాత్రను జయప్రదం చేయడం జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. భారతీయత అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అయినప్పటికీ కూడా భారతీయత అంతా కూడా ఒకటే అనేటువంటి నినాదంతో మరి మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన భారతీయ మహిళా సోదరీమణుల నుదిట సింధూరాన్ని తుడిసేసినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మట్టు పెట్టేటువంటి విధంగా భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలని అంటే 1,00,000 సార్లు ఆలోచించేటువంటి విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పుణుకుపుచ్చుకుని ఈవేళ అటువంటి జవాన్లు అందరికీ కూడా భారతీయత అంతా కూడా మద్దతు పలుకుతుంది. భారతీయత అంతా మీ అందరి వెనక ఉంది అనేటువంటి విధంగా ఒక స్ఫూర్తిని నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు పెద్ద ఎత్తున జరుగుతూ మన పాలకులలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది యువత ఉత్సాహంతో, ఉత్తేజంతో నినదిస్తూ ఈవేళ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 2,000 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్నం 1 గంటకు కోర్మన్నపాలెం ధర్నా శిబిరంలో షర్మిల దీక్ష కూర్చున్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో పోలీసులు శిబిరం నుంచి షర్మిలను తరలించారు. ఈ క్రమంలో పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. 2,000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్వానికి చేతులు సాధించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలయ్యాయి. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ వాళ్ళ బినామీలకు, అదానికో, జిందాల్కో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధ అంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని, సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలుపరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్టును పెంచుకుంటూ పోయింది. బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా 1 కాదు 2 కాదు
క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా సెయిల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీలు 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఒక రకంగా కాదు కదా, 2021 లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము, ఏది అబద్ధం? ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయింది. ఏ ఉద్ధరించినట్టు బీజేపీ పార్టీ? ఇంకా ఇవ్వాల్సింది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట? ఇక్కడ 5,000 మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అంటే ఈ లెక్కన 34,000 మంది ఉద్యోగాలు ఉన్న ఈ సంస్థలో కనీసం సగం 16,000 మంది కూడా పని చేయకూడదు. ఇదే బీజేపీ అజెండాగా పెట్టుకుంది. కార్మికులను తగ్గిస్తే ఆ తర్వాత సంస్థను నిర్వీర్యం చేయొచ్చు, కొట్లాడే వాళ్ళు కూడా ఉండరు అన్నదే బీజేపీ పార్టీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మొగల్తూరు రోడ్డులో వేంచేసి ఉన్న భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఆంజనేయ అనుగ్రహ కటాక్ష रुद्रमावाहयामि रुद्रदार्गमावाहयामि अपमावाहयामि आपवर्षकमावाहयामि ईशकित्यनुष्ठाय नमः सेवं प्रदान त्रिपुण्डालदेवान् प्रधानादि देवानं. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.